Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. Hi, this is Sai Kiran Ram. Like, share and subscribe to VVD News Channel Nandyal. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం కర్ణాటకలోని ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరియు జనసేన పార్టీ స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुस्रोरिणां निधये सागर्ता विव सम्पृक्तौ आगतराबलं चन्द्रबलं तदेन्द्रयुगं शोभातीतौ अस्य भगवतो देवदेवोत्तमस्य देवता सार्वभौमस्य अखिलाण्डकोटि అన్ని చూడొచ్చు. స్వామి సుబ్రహ్మణ్య స్వామి కాదు అనేసి అద్దం పెట్టినాము. అద్దం నుంచి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం. ఒకే శిల్లానే 800-900 ఏళ్ళు వెనకది అంట చెప్తారు. సర్పానికి మాకు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు బాగుండాలని, మోడీ గారి నాయకత్వం బాగుండాలని, ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని, ఈ యొక్క సైనికులందరూ కూడా మిలిటరీ ఫోర్సెస్ అంతా కూడా సంతోషంగా ఉండాలి. దిగు వచ్చిండారు, వైశాఖ మాసంగా వచ్చిండారు. పుణ్యము ఇప్పొద్దు అక్షయకం చూసుకొని అంతా బాగా అవుతుంది. అందరూ బాగుంటారు. गुरुमहे कामं काम काम प्रतिदेवन ये यज्ञस्य देव प्रत्यजं ओदारं रत्नधातमं भवन्तु पीतगे श्रीक्षाध्यायः. అందరికీ నమస్కారం. మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వం బాగుండాలని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా శక్తివంతంగా పనిచేయాలని, మన దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రతిష్ట కోసం, దేశ ప్రజల ప్రాణాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, ప్రాణాలన్నీ రక్షించబడాలి. ఈ యొక్క ఇండో పాకిస్తాన్లో ఉన్నటువంటి అల్లర్ల వల్ల ఏదైతే మొన్న ఉగ్రవాదులు దాడి జరిగినాయో వాటిలన్నిటి నుండి కూడా ఉపశమనం జరిగి ఈ యొక్క భారతదేశం అంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి, భారతీయులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆర్థిక నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఈ యొక్క దేశం అంతా సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఆదేశానుసారం ఈ ఘాటి అనే విలేజ్లో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా విశిష్టమైంది. ఎంత విశిష్టత అంటే ఈ యొక్క ఆలయ ప్రాముఖ్యత కానీ విన్నట్లయితే మన యొక్క రోమాలను లెక్కబడడం, ఒళ్ళంతా గగురు పుడిచే విధంగా ఉంది. ఒక పరస్పర జంతువులైనటువంటి 2 జంతువులు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే వైరంలో ఆ వైరానికి ఒక పాముకి గ్రద్దకి ఎంత వైర్యం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిది ఒక గ్రద్ద, అదేవిధంగా
గ్రద్ద అంటే మన ఆధ్యాత్మిక భాషలో అయితే గరుడు అంటారు, అదేవిధంగా పాము. ఈ రెండిటికి ఎప్పుడు వైరం ఉంటుంది. అలాంటి వైరం ఉన్న, పరస్పర వైరం ఉన్నటువంటి రెండు జంతువులు కలిసి ఒకే చోట పోట్లాడుకోకూడదు, స్నేహపూర్వకంగా ఉండాలి అని ఆ రోజున మీకు శివకేశవులు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్తూ ఈ యొక్క పరస్పర జంతువులైనటువంటి ఈ పాము సుబ్రహ్మణ్యేశ్వర ప్రతీకగా ఒక పాము, అలాగే విష్ణుమూర్తికి ప్రతీకగా ఇక్కడ ఒక గ్రద్ద, ఈ రెండిటిని కలిసి ఏకశిలపై ఇక్కడ రావడం జరిగింది. అవి ఒక లక్ష్మీ నరసింహస్వామి వారు వెనక భాగంలో ఉండి, ముందు భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉండి, ఏకశిలపై స్వయంభూగా వెలసినటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర సహిత లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం, మాకు రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ రావడం, మాకు అందరికీ కూడా ఈ దర్శన భాగ్యం అనేది పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇక్కడికి ఎందుకు పంపించారు ఇంత దూరం అని అనుకుని మనసులో కొంతమంది కాస్త సందేహం కూడా ఉండేది. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఒక పరస్పర విరోధంగా ఉన్నటువంటి జంతువులు ఇక్కడ ఆ యొక్క విరోధం కాదు, స్నేహపూర్వకంగా ఉండే విధంగా ఇక్కడ ఈ క్షేత్రం ఉంది. స్వయంభూగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, లక్ష్మీ నరసింహ స్వామి వారు కూడా ఒకే ఏకశిలపై ఇక్కడ స్వయంభూగా వెలచడం అనేది చాలా గొప్ప విశేషం. అలాంటి క్షేత్రానికి మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళి అక్కడ దర్శించి పూజలు చేయండి, అభిషేకాలు చేయించండి, దేశ సౌభాగ్యం కోసం పనిచేయండి అని చెప్పి మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పటి అవకాశాన్ని మా రాజానగరం నియోజకవర్గానికి ఇచ్చినందుకు వారు మనస్ఫూర్తిగా మీ యొక్క మీడియా ద్వారా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ యొక్క దేశం కోసమే కాదు, ప్రత్యేకించి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం గురించి కూడా ఈ స్వామివారిని ఇద్దరిని, ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అటు లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇక్కడ కర్ణాటక, ఆంధ్ర, ఈ తమిళనాడులో ఉన్నటువంటి అన్ని దేవస్థానాల్లో కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేని అదేవిధంగా ఒక చైర్మన్ కానీ ముఖ్య నాయకులందరికీ కూడా వెళ్ళి పూజలు చేయమంటే అసలు చాలామంది ఏంటా అని చెప్పేసి ఆలోచించేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ యొక్క దేవతలకు శత్రు సైన్యాధిపతి, మొత్తం దేవతలందరి పక్షాన ఆ రోజుని అసురులు ఎవరైతే ఉన్నారో రాక్షసుల మీద యుద్ధం చేయడానికి ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆవిర్భవించడం, శత్రువులందరినీ కూడా ఓడించడానికి, ఈ యొక్క అసురులందరినీ ఓడించడానికి వారి సైన్యాధిపతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండడం, ఇవన్నీ పురాణ గాథలు పూర్తిగా పరిజ్ఞానం ఉన్నటువంటి మా యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ షష్ఠ సన్ముఖ దేవాలయాలన్నీ కూడా దర్శించి స్వామివారిని వేడుకోండి దేశ సౌభాగ్యం కోసం అని చెప్పేసి వారు పంపించడం, మేము ఇక్కడ రావడం కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ క్షేత్రంగానే చూసినట్లయితే ఇది 800 సంవత్సరాలు కిందట ఈ క్షేత్రం అనేది బయటికి రావడం జరిగింది. అంతకుముందు ఎప్పుడో స్వయంభూగా వెలసిన స్వామి ఇది. ఒక మంచి ఆధ్యాత్మిక శోభతో పాటు ఎందరికో ఇక్కడ ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవడం, వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడం, అదేవిధంగా ఇక్కడ ప్రాముఖ్యత సంతానం లేని వారికి సంతానం కలగడం, శత్రుబాధలు ఉన్న వారికి శత్రుబాధల్ని పోయే విధంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైతే నవగ్రహ బాధలు ఉంటాయో, ఉచ్చస్థితి నీచస్థితి గ్రహాల్లో ఉంటాయో అవన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు ఇక్కడ అనేది ప్రజల విశ్వాసంగా కూడా ఇక్కడ అందరూ చాలా మంది చెప్తున్నారు. ఇంతటి మహాభాగ్యాన్ని ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కల్పించడం, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గానికి వారి ఇంత మహోత్తరమైన అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ ప్రజలతో పాటు దేశం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాం. ఇప్పుడు మంగళహారతి కార్యక్రమంలో పాల్గొన్నాం. రేపు ఉదయం అభిషేకం, అదేవిధంగా స్వామివారి కళ్యాణం, రథోత్సవం కూడా జరుగుద్ది. అది అనంతరం ఇక్కడ దర్శించుకుని మళ్ళీ మరిన్ని పూజలు చేసి రేపు మంగళవారం విశేషమైనటువంటి రోజు. ఈ రోజు కూడా చాలా అద్భుతమైన రోజు. వైశాఖ మాసంలో వైభవంగా ఉండే మాసంలో పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకున్నాం. ఉదయం వచ్చేసి కాళహస్తిలో వచ్చేసి జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని పూజలు చేసి దర్శించుకుని అభిషేకాలు అవి కానీ చేశాము. అద్భుతంగా జరిగింది. మళ్ళీ ఈరోజు సాయంత్రానికి ఇక్కడ చేరుకుని మంగళహారతిలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నాం. ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా మా వాళ్ళందరూ కూడా, మా జనసేన నాయకులందరూ కూడా, జిల్లా కమిటీ ఉన్నారు, మండల కమిటీ ఉన్నారు, అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.